హలో అండి. ఈ వీడియో అయితే మార్చ్ 16th తీసిందండి. మార్చ్ 16th మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉంది. ఆ రోజైతే మా వారు బయటికి వెళ్దాం, లంచ్ అది బయట చేద్దాం అన్నారు. అందుకని మేమైతే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే వే కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. మేమైతే ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళామో, ఏం షాపింగ్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో మా ఊరు పక్కన ద్వారపూడి వస్తుందండి. ద్వారపూడి అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి అయితే. ఈ ద్వారపూడిలోనే క్లాత్ మార్కెట్ కూడా చాలా పెద్దదైతే ఉంటుందండి. హోల్సేల్ అలా రిటైల్గా కూడా ఇస్తారు. చాలామంది పెళ్ళిళ్ళ సీజన్లో అలాగే పండుగ సీజన్లో అయితే చాలా వరకు వచ్చి తీసుకుంటూ ఉంటారు. మేమైతే మా పెళ్లి రోజున ఇలా అయితే రెడీ అయ్యామండి సింపుల్గా. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో కడియం వస్తుందండి. ఈ ఊరి పేరు వినగానే అందరికీ మొక్కలే గుర్తొస్తాయండి. ఇక్కడ దొరకని మొక్కలు అంటూ ఉండవు. అన్ని రకాల మొక్కలు అయితే ఈ నర్సరీస్లో దొరుకుతాయి. అలాగే వెళ్ళే వే అంతా నర్సరీలో ఉంటాయండి. అన్నీ చాలా నర్సరీలు అయితే ఉంటాయి. ఇక్కడ కన్నా కడియపలంకలో అయితే ఇంకా ఎక్కువ నర్సరీలు అయితే ఉంటాయండి. నేనైతే మొక్కలు తీసుకోవడానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తే ఇప్పుడు వెళ్తానండి, లేదంటే సమ్మర్లో కొంచెం చనిపోతాయి అంటారు కదా, రైన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా మీకు వెళ్తే కనుక వీడియో తీస్తానండి, వీడియో తీసి పోస్ట్ చేస్తాను. గడియం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మనం నర్సరీకి డైరెక్ట్గా వెళ్ళి మనకి మొక్కలు ఎలాగ ఉన్నాయి, బాగున్నాయా లేదా ఇవన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్లాంట్ స్టాండ్స్ అలాగే పాట్స్ అన్నీ దొరుకుతాయండి. మనకి దొరకని వస్తువు అంటూ ఉండవు ఈ నర్సరీలో. అన్నీ చూసుకుని మనం నచ్చినవి తీసుకోవచ్చు. అది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. తర్వాత ఇప్పుడైతే రాజమండ్రి అయితే వచ్చేసామండి. బ్రిడ్జ్ చూస్తే తెలుస్తుంది కదా, రాజమండ్రి అయితే వచ్చాము. ఇదంతా గోదావరి పక్కనే అండి. ఇక్కడైతే ఇది వరకు పార్క్ లా ఉండేది, ఇవంతా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు ఉండడం వల్ల ఏమో ఇవంతా వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూపించే ఈ ఏరియా అయితే పుష్కర్ ఘాట్ రోడ్ అండి. మీరు ఈ ప్లేస్ని చాలా మూవీస్లో చూసే ఉంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయండి. మేము రాజమండ్రి వచ్చేటప్పటికి టైం 1:30 అయిందండి. లంచ్ టైం కదా అని ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ బజార్ అయితే ఉంటుంది. దీని పక్క స్ట్రీట్లో శ్రీకన్య రెస్టారెంట్ అయితే ఉంటుందండి. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇక్కడ బయట ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది కదా అని కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ అయితే లలిత జ్యువెలరీకి అయితే వచ్చామండి. మా వారు ఎలాగో మా యానివర్సరీ కదా గిఫ్ట్గా ఏదైనా తీసుకోమన్నారు. నేనైతే పట్టీలు తీసుకుంటానని పట్టీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా వారు బిల్లు పే చేసేలాగా కొంచెం వీడియో అయితే షూట్ చేశానండి. మోడల్స్ మీరు కూడా చూస్తారు కదా అని. నేను తీసుకున్న పట్టీలు అయితే వీడియో లాస్ట్లో చూపిస్తానండి. వాటి కాస్ట్ అలాగే ఎన్ని గ్రామ్స్ పడింది అనేది కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు కదండి, అది మెమరీగా ఉండాలని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళే దారిలో ధవళేశ్వరం వస్తుందండి. అక్కడ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్దామని వెళ్ళాము. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఒక పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ని చూస్తే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైం వల్ల సన్సెట్ అవుతూ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి సన్సెట్ అవుతూ ఉంటే. ఇక్కడ నుంచి చూస్తే ఈ బ్యారేజ్ అంతా చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా బాగా వస్తున్నాయండి. కొన్ని మూవీస్లో అయితే ఈ ప్లేస్ కూడా చూసే ఉంటారు చాలామంది. మీరు కూడా చూస్తే కామెంట్స్లో చెప్పండి. అలా ఇక్కడ కాసేపు కూర్చొని మేము కూడా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం.
ఇక్కడైతే మనకి అప్పటికప్పుడు పట్టి బ్రతుకున్న చేపలు అయితే అమ్ముతారండి. చాలామంది ఇలా వచ్చి ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి కొనుక్కొని పట్టుకెళ్తుంటారు. మేము ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. దారిలో వేమగిరి జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సీజన్ బట్టి ఏ సీజన్లో ఏ పువ్వులు ఉంటాయో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ కడియం దగ్గర కదా, అందుకని కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి. వాళ్ళు చెప్పేటప్పుడు ఎక్కువే చెప్తారు కానీ మనం బార్గెన్ చేస్తే తక్కువకే ఇస్తారండి. మనకి ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాగే పువ్వులు విడిగా కూడా అమ్ముతూ ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నేను తీసుకున్న పట్టీలు చూపిస్తానన్నాను కదా, వాటిని చూపిస్తున్నాను చూడండి. ఇవే నేను తీసుకున్న పట్టీలు అయితేని. మోడల్ ఎలాగుందో చెప్పండి కామెంట్స్లో. నేను తీసుకున్నది అయితే ఈ పట్టీలు 42 గ్రామ్స్ అండి. మేము తీసుకున్నది మార్చి 16న. ఆ రోజు గ్రామ్ ఎంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 11,500 అయిందండి. GST CGSTతో కలిపి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.